Hi guys, welcome to Chandana and Chandni Talks. ఈరోజు డే 3 ఆఫ్ హోమ్ సర్చ్ అనమాట. ఎందుకే మూడు అని చెప్తున్నావా? అసలు ఏమంటారు అసలు ఈరోజు అయితే మాకు చాలా అయోమయంగా ఉంది. అసలు నేను ఎందుకంటే పెడతాను కెమెరా అర్థం కావట్లేదు. అసలు ఏం చేస్తాను బ్లాగ్ అర్థం కావట్లేదు నాకు. సో యా, ఈరోజన్నా మాకు మంచిగా ఇల్లు దొరకాలనేసి ఆశీర్వదించింది ఫ్రెండ్స్. చూడాలి ఐఫోన్ చూద్దానా లెన్స్ చెట్టు ఇక్కడ ఉంది కూడా సరిపోయింది. అయినా అసలు ఫ్రేమే బాగా పెట్టట్లేదు, నేను ఎట్ట పెట్టాలి తెలియట్లేదు నాకు. కొంచెం వెనక్కి పెట్టాలి. ఓకే ఓకే, నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్. అసలు భయంకరంగా కాళ్ళ నొప్పులు, భయంకరంగా చెప్పాలంటే ఏళ్ళు కూడా నొప్పులు వస్తుంటాయి. సో మేము అనుకుంటున్నాం ఈరోజు ఒక నిజాంపేటకి వెళ్ళొచ్చేసి మళ్ళీ నేను ఒకసారి నాపేసి ఇప్పుడు ఇంకొక పొరపాటు ఒకటి బాబాయ్ చెప్పినారు, అది చూసేసి ఏదైనా పార్లర్కి వెళ్ళి మంచిగా ప్యాంపర్ సెషన్ చేసుకొని వెళ్దామని ప్లాన్ అనమాట. ఈరోజు ఫేస్ కూడా ఊదిపోయింది, అసలే మనం ముందే బన్నులా అంటాం. ఇప్పుడు ఇంకా నిద్ర లేక కళ్ళు చూడండి ఫుల్ సుస్థ అయిపోయింది ఫ్రెండ్స్, అసలు అవ్వట్లే. సో చూసేయండి ఎలా ఉంటుంది డే అంతా అని. మా చెల్లికి ఆకలేస్తుందంట, సో అంతే చెప్తాను. అండ్ ఇది నా అవుట్ఫిట్ అనమాట ఈ రోజుకి. చాలా సింపుల్గా, అసలు ఏ హడాయి లేకుండా పేరప్ చేసినాను. ఇది H&M ప్యాంట్ అండ్ ఇది సమ్ ర్యాండమ్ టాప్. దీనికి ఇట్లా ఒక వీనెక్, ర్యాండమ్ టాప్ ఇట్లా వీనెక్ వచ్చింది. నాకైతే కంఫర్టబుల్గా ఉంది, బాగుందా బాగా నాకు తెలీదు. సో నేను ఫుల్ అవుట్ఫిట్ చూపిస్తా ఉండండి. మా చెల్లి పర్ఫ్యూమ్ వేస్తుంది. అబ్బా నాకు నచ్చదంటే పర్ఫ్యూమ్. మా చెల్లి తాగుతుంది ఫ్రెండ్స్, అంతే గమ్మున ఉంటే కూడా పూసుకుంటూ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అసలు నిజంగా 3 రోజులు తిరుగుతానా కూడా ట్యాన్ అవ్వట్లేదు అంటే దేవుని దేవల్ల సన్ స్క్రీన్ దేవల్ల కొంచెం సన్ స్క్రీన్ ఎక్కువ వేస్తాను ఈ మధ్య. యా, నీకు నా అవుట్ఫిట్ చూపిస్తానండి. ఇదే ఫ్రెండ్స్ నా అవుట్ఫిట్ ఫర్ ద డే. నేనే ఫ్రెండ్స్ స్టైల్ చేసింది ఆ టీషర్ట్ నేనే. నిజం చెప్పక ప్లీజ్, ఏందో వచ్చింది ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇది మా చెల్లి అవుట్ఫిట్, ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ ఈ బ్యాగ్ గురించి నేను మీకు చెప్పాలి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. అంటే ఈ మధ్య నేను ఎక్కువ తిరుగుతూ ఉన్నా కదా, దానివల్ల యూస్ అవుతుంది తీసుకున్నాను. అండ్ దీనికి వస్తే మనము స్లిమ్ బ్యాగ్ కూడా యూస్ చేయొచ్చు, బట్ నేను అది యూస్ చేయలేదు. మా అక్క డ్రెస్ నా డ్రెస్ ఈ బ్యాగ్ సంబంధించిన లింక్స్ మా అక్క డిస్క్రిప్షన్ లో ఇస్తుంది. నేను చూపిస్తాను, నాకు సెట్ అయింది బ్యాగ్ అని చూపించు. ఇది చూడండి ఫ్రెండ్స్, తన మ్యాచింగ్ బాగుంది బ్యాగ్. సో ఇదనమాట బ్యాగ్. అసలు ఏం చేస్తున్నాయో అర్థం కావట్లేదు. డే 3 రండి వెళ్దాం, ఇల్లు చూసుకుందాం రండి. లగేజ్ బ్యాగ్ అది. ఈరోజు ఇల్లు చూసేసుకుందాం, ప్లస్ ప్యాంపర్ సెషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. తల పగిలిపోతా ఉంది, అంటే జుట్టు కూడా పిచ్చి అయిపోయింది చూడండి. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి, రండి వెళ్దాం. ఇంకా ఎందుకు మొన్న అడిగినావు కదా, మొన్న అడిగితే ఇప్పుడు ఇస్తానమ్మా. ఇప్పుడు దొరికింది కాబట్టి ఇప్పుడు ఇస్తాను. మా చెల్లి భలే అతి ఫ్రెండ్స్, అత్తి అంటే సినిమా అక్క అడిగింది ఫ్రెండ్స్, అడిగినప్పుడు ఇవ్వాలి కదా. మొన్న దొరకలేదు, ఈరోజు దొరికింది, అందుకని ఇస్తాను అన్నాను. ఈ బిల్లు నీళ్ళు అడుగుతా ఉంటే ఎల్లుండి ఇస్తుందేమో. పట్టువే కవర్కి ఇవే 10 టైం అవుతుంది. వద్దుపింది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎంత అత్తి అంటే అంత అత్తి మా చెల్లి. ఆకలేస్తాను నాకు. పదబిందు భిన్న ఏం చేయట్లేదే, నా బాధ. రెడీ అవ్వట్లేదు. సర్దిందా చూడండి ఒకసారి. అసలు ఏం సర్దినావే చూడండి ఒకసారి. రూమ్ అంతా ఎట్టుంది, ఎంత గలీజ్ ఉంది చూడండి. చూడండి సర్దిందంట. ఏం సర్దినావు చెప్పు. చూడండి ఫ్రెండ్స్, ఒక నిమిషం. సర్దినా అన్నాను, ఈ రోజు సర్దినా అని నేను చెప్పలేదు ఫ్రెండ్స్. నిన్నంతా నేను సర్దినా, ఈ రోజు మా అక్క సర్దిలేదు కాబట్టి ఇట్టుంది ఫ్రెండ్స్. అసలు ఇంపార్టెంట్ ఏం చెప్తున్నావు నీకన్నా అర్థం అవుతుంది. సర్దినాను అని చెప్పిన, బట్ ఈ రోజు సర్దానా, నిన్న సర్దానా, మొన్న సర్దానా అని చెప్పాలా. నిన్నంతా సర్దినాను ఫ్రెండ్స్, చాలా నీట్ గా. ఏం సర్దపోయి నీకు ఆకలేస్తుంది అర్థమైంది నాకు. పదా సర్ది అంటే సర్ది కాదు ఫ్రెండ్స్, క్లీన్ చేయడం. సరే ఫస్ట్ బ్యాగ్ బాగా ప్యాక్ చేయ బిందు. ఫ్రెండ్స్ ఈ రోజు ఈ బ్యాగ్ లో ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బ్యాగ్ మా అక్క నాకు 3 years బ్యాక్ కొనిచ్చింది అనమాట. మా అక్క హైదరాబాద్ లో 4 years బ్యాక్ అనుకుంటా కదా. అప్పుడు హైదరాబాద్ లో ఉండేటప్పుడు నాకు ఇది కొనిచ్చింది. ఇప్పటికీ అది అట్లే వాడుతున్నాను. ప్లీజ్ అది ఆ మెస్ని ఇగ్నోర్ చేయండి. మనుషులు సర్దింది అట్లా ఉంది. పదవే
టైం వచ్చి ఆల్మోస్ట్ 12 అవుతా ఉంది. ఇప్పుడు పోతున్నాం అనమాట మేము టిఫిన్ కి. ఇక్కడ మీకు చూపిన విషయం ఏమిరా అంటే మార్నింగ్ ఆఫీస్ పోయేసి 1 అవర్ మీటింగ్ అటెండ్ అయ్యేసి మళ్ళీ వచ్చినా నేను. మా చెల్లి లీవ్ లో ఉంది కాబట్టి హ్యాపీగా నిద్రపోయింది. నేను లీవే కానీ అదంతే, లీవ్ ఉన్నా కూడా మీటింగ్ అటెండ్ అవ్వాల్సిందే. ఆఫీస్ కి వెళ్ళొచ్చేసి కొంచెం కొనుక్కొని మళ్ళీ వేసి ఇప్పుడు బయలుదేరుతాము. టిఫిన్ తినేసి మళ్ళీ రూమ్ కి వచ్చినాము. ఎందుకో మీరే చూస్తారు. ఇప్పుడు టిఫిన్ చేసి వచ్చినాం ఫ్రెండ్స్. టిఫిన్ అయ్యింది, నేను మీకు చూపించలేదు. అక్కడ మళ్ళీ 20 రూపాయలు ఎందుకు ఖర్చు అనేసి మళ్ళీ రూమ్ కి వచ్చి ఈ పెద్ద బిందె ఎత్తుకొని బిందె నీళ్ళు తాగుతాను. నైట్ ఆర్డర్ చేసినాం ఫ్రెండ్స్ 5 లీటర్లు. ఎప్పుడు 2 లీటర్లు ఆర్డర్ చేస్తా అంటే అయిపోతాను ఒక్కొక్కసేపుకి, అందుకనేసి పెద్ద కొండ ఆర్డర్ చేసినాను అనమాట. ఈ కొండలో నుంచి తాగుతాను. మళ్ళీ ఉన్నాయి నీళ్ళైతే మన వ్లాగింగ్ ఇట్లుంటది. మార్నింగ్ టిఫిన్ అయినా కట్ చేస్తే ఈవినింగ్ వచ్చేసినాము. ఈ గ్యాప్ లో చాలా జరిగినాయి, చాలా ఆలోచించినాం, చాలా అయినాయి అనమాట. నేను అవన్నీ సెపరేట్ ఒక వ్లాగ్ చేస్తాను. ఐ రియలీ డోంట్ వాంట్ టు మిస్ ఎనీథింగ్ ఇన్ దిస్ వీడియో బికాస్ ఇది నాకు చాలా మెమరబుల్ అనమాట, నాకు మా చెల్లికి. అసలు ఈ ఇల్లు ఎలా దొరికింది అనేసి నేను సెపరేట్ ఒక వ్లాగ్ చేస్తాను. దీని ముందు ఏమైంది, దీని వెనకాల ఏమైంది, అసలు మేము ఏం డిసైడ్ చేసుకున్నాం, ఏం ఆలోచించాం, ఇవన్నీ కూడా. హ్యాపీ హ్యాపీ సూపర్ ఓకే కా కొత్తది చూస్తున్నంత ఈజీగా అయితే అస్సలు అవ్వలేదు. ఎమోషనలీ చాలా డ్రైన్ అయినాం మేము. అది కొంచెం ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటది, నేను చెప్తాను. అని చాలా మందికి యూస్ఫుల్ ఉంటది అది కూడా. ఇంకా రూమ్ కి వచ్చేసాము. రాగానే జ్యూస్ ఉన్నింది, భలే రిఫ్రెషింగ్ గా అనిపించింది, భలే బాగుంది. హాస్పిటాలిటీ అవుతాయి వీళ్ళ దగ్గర. మేమున్న హోటల్ అయితే మాకు చాలా బాగా నచ్చింది అబ్బా. ఫుడ్ ఒక్కటే కొంచెం డ్రాబ్యాక్ గానీ మిగతా అన్ని నాకు బాగా నచ్చాయి. వెజ్ కాబట్టి మాకు నచ్చలేదేమో, నాన్ వెజ్ అయితే అస్సలు ట్రై చేయలేదు. ఇంకా ఆ రోజు కొంచెం ఓపిక ఉంది, సో బయట వెళ్ళి తిందాం అనిపించింది. సో అందుకే బయట రెస్టారెంట్ కి వచ్చేసినాము. ఇంకప్పుడే ఆన్ ద స్పాట్ బస్ బుక్ చేసుకున్నాము ఇంటికి పోదాము అనేసి. ఇక్కడైతే మాకు చాలా అంటే చాలా ఎమోషన్స్ తిరుగుతా ఉన్నాయి అనమాట మైండ్ లో. హ్యాపీ ఒకటి, టెన్షన్ ఒకటి, లైక్ మినీ అనమాట. చికెన్ బిర్యానీ మినీ 150 అంట. ఆడ 130 ఉంది, ఇది 150. ఎందుక ఇప్పుడు బయట ఇది ఏసీ రావట్లేదు. ఎంత హ్యాపీగా ఉన్నా చెప్పు. చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉన్నా. ఎందుకు పిక్చర్ ఎక్స్పెక్ట్ హ్యాపీగా ఉన్నా. ఎందుకు అనే గుడ్ న్యూస్ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పేసి ఇది ఆల్రెడీ అంతా అయిపోయినాక వస్తుందేమో. మన రూమ్లో చెప్తాం. అవునా? రూమ్కి వెళ్ళి అదొక మంచి వీడియో తీస్తాం. పర్టికులర్గా ఈ హ్యాపీనెస్ కోసమే ఒక్క బ్లాగ్ తీస్తాం ఫ్రెండ్స్. దీంట్లో అయితే మేము రివీల్ చేయాలనుకోవట్లేదు. ఏమో మాకు లాస్ట్ వరకు చెప్పే ఇచ్చాము, ఆతృప్తి తట్టుకోలేక. అయితే మా చికెన్ బిర్యానీ చాలుకా, నేను ఒక పీసే వస్తుంది ఓకేనా? చాలు. మీకేం కావాలి చెప్పు. ఒక పని చేద్దాం, చికెన్ బిర్యానీ 240 తీసుకుందాం. 240 తీసుకుందాం. ఇంకో స్టార్టర్స్ ఏమి తీసుకుందాం? నచ్చా స్టార్టర్స్ ఇష్టం చెప్తాను. మా చెల్లి ఎగ్జాక్ట్ మన ఈరోజు మా చెల్లి ఫ్రెండ్స్. మాకు నా దగ్గర నుంచి మెనూ కార్డు లాక్కొని మాకు చూస్తాను ఫ్రెండ్స్. అలాంటివన్నీ వద్దుకా, మంచి నాటు మన స్పైసీ లాగా సరిపోయి పెట్టి నీ ఇష్టం. చికెన్ బాగుంటుందేమో అని నాకు తెలీదు. తందూరి చెప్పు, లేకపోతే గ్రిల్ చికెన్. గ్రిల్ చికెన్, తందూరి కూడా బాగుంటుందేమో. అయితే తందూరి చికెనే, తందూరి చికెన్ చెప్తామా? తర్వాత ఈ బటర్ నాన్ ఉంది, బటర్ నాన్ అదొక 2. అండ్ దెన్ చికెన్ బిర్యానీ ఈ 240 లైక్ 2 పీసెస్ వస్తుంది. ఇది అదొకటి. స్క్రీన్ క్లోజ్ చేయ ఫస్ట్. అది కూడా తీసుకొచ్చి తిన్న తర్వాత తింటారేమో అని. లేదు అది తీసుకొచ్చి, అది తీసుకొచ్చి ఇది ఇవ్వండి, అది కూడా తీసుకొని. అంత వద్దులేక ప్లీజ్. నేను తిన్నా ఫ్రెండ్, ఎప్పుడు మిలాని అడిగింది. నార్మల్గా ఇవ్వచ్చు కదా, భయపడేలాగా ఎందుక. ఈ మీల్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఎందుకో తెలియదు, బికాస్ మాకు మైండ్ లో కొంచెం క్లారిటీ వచ్చింది అందుకనేమో. ఎందుకు ఒకసారి క్లారిటీ అంట, ఒకసారి టెన్షన్ అంట, ఒకసారి కన్ఫ్యూషన్ అంట అని అనుకోకండి. నిజంగానే మా మైండ్ అలానే ఉంది. అసలు మిక్స్డ్ ఉందన్నమాట ఫీలింగ్స్ అన్ని కూడా. Day 3 నాకేం తెలిసి ఇప్పుడు వస్తాం. నేనే బాగా బ్లాగ్ చేయాలి, నువ్వే స్టార్ట్ చేయండి రా. హాయ్ గైస్, Day 3 అనమాట ఇన్ హైదరాబాద్. అండ్ చాలా సక్సెస్ఫుల్గా, చాలా హ్యాపీగా, చాలా ఫుల్ఫిల్లింగ్ వెళ్తున్నాం ఇంటికి. అండ్ బిర్యానీ బాగా తిన్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది నా అవుట్ఫిట్ ఫర్ ద డే. అంటే ఆ ప్యాంట్ బీగేసి ఇది కట్టేసుకున్నాను. చాలా కంఫర్టబుల్గా ఉంది.
అండ్ రూమ్ అయితే ఇప్పుడు వెకేట్ చేస్తున్నాము. ఈ రూమ్ మేము చాలా మిస్ అవుతాము. యాక్చువల్లీ తీసుకున్నాం, చాలా నచ్చింది, కానీ ఎక్కువ స్పెండ్ చేయలేదు దీంట్లో. చెప్పాలంటే ఎక్కువ నిద్రపోలేదు, మేము ఫుల్ తిరుగుతూనే ఉన్నాము. 5.5 ఓవర్ యాక్షన్ అంటే ఇదే ఫ్రెండ్స్. వాళ్ళ అత్తి ఫ్రెండ్స్ మా చెల్లి అయితే. ఎందుకంటే నవ్వుతానమ్మా, నీ కాడు నీ తప్ప ఇంకెవరు నువ్వు రాదు. ఫ్రెండ్స్ అడ్రస్ చూడండి ఫ్రెండ్స్, అడ్రస్ బాగుందని కమెంట్ చేయండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఏమైందంటే ఫ్రెండ్స్, ఈ టాప్ నేను సెలెక్ట్ చేయను ఫ్రెండ్స్. మా చెల్లి చెప్తున్నా, ఇట్లా ఇంటూ మార్క్ ఉంది కదా స్కిన్ మీద ఉన్నప్పుడు ఒక డిజైన్ లా బాగుంటుంది అని చెప్పినాను. నాకు గుర్తులేదు, తల అనేసి మా చెల్లి నేను డిజైన్ చేశాను అవును అవునా అనుకుంటున్నాను. సరేలే బస్ సరే సరే. ఇప్పుడు వెళ్తాము. బస్ వచ్చి 10:20 or 10:15 అట్లా వస్తుందంట. ఇప్పుడు టైం వచ్చి 10 అయింది. ఇప్పుడు ఇంకా సోకులు చేసుకుంటానే ఉంది. అది లేదు ఇప్పుడు బస్కి వెళ్తామో లేదని. బట్ నేనైతే ఈ రూమ్ చాలా చాలా మిస్ అవుతాను. ఈ రూమ్ చాలా అంటే చాలా మెమరీస్ ఇచ్చింది మాకు. మొత్తం గుర్తుండిపోతుంది, చాలా బాగుంది. సో హ్యాపీ. అసలు భయంకరంగా తిన్నాం మేమైతే. చెప్పాలంటే ఫుడ్ తినలేదు కానీ తిన్నాం. ఎందుకు తిన్నామో తెలియట్లేదు. బిందు నీ క్లిప్ చూస్తావా? కుర్కురే కూడా ఉంది. ఇక్కడ వ్యూ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. వద్దు బిందు, జుట్టు పాడైపోతుంది. జుట్టు వేసుకో, ఇందా సరే వేసుకో. ఇప్పుడుదా వేసుకోవాలి జుట్టు. బాగుంది కానీ పొంగేటప్పుడు ఇప్పుడు భలే ఓవర్ యాక్షన్ ఫ్రెండ్స్. బాగుంది, షార్ట్ బాగుంది. సరే నువ్వు చెప్పకుండా అట్టే ఉంటావు. బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసినా ఫ్రెండ్స్. ఇదొక బ్యాగ్ మీకు తెలుసు కదా, బ్లాక్ బ్యాగ్. అండ్ ఇది బుడ్డి బాటిల్. యాక్చువల్లీ ఇది కొన్నాం కానీ తాగలేదు ఫ్రెండ్స్. ఏం ఇంకా అట్లా పారేసేది ఎట్లా అనేసి తీసుకెళ్తాము. ఓఎమ్మ నా ఐఫోన్ ఛార్జర్ ఫ్రెండ్స్. ఇది లేకపోతే నేను బతకలేను. నేను మర్చిపోకుండా ఎత్తుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ రూమ్ చాలా మెమరీస్ ఇచ్చింది. నీకేమనిపిస్తుంది నేను వెళ్ళిపోతా అంటే? ఏమనిపిస్తుంది వెళ్ళిపోతా అంటే? నాకు కూడా భలే బాధ అనిపిస్తుంది. ఈ రూమ్కి రామ్లే. సరే ఫ్రెండ్స్, బస్ ఎక్కాక నేను చూపిస్తాను, ట్రై చేస్తాను. లేదంటే దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నాకు తెలిసి ఫస్ట్ టైం మార్నింగ్ స్టార్ట్ చేసినాను. అందుకే వ్లాగ్ చేయాలి అప్పుడు అనేది. వ్లాగ్ చేయడం చేయదు, ఏమి చేయదు. సరే ఫ్రెండ్స్, తెల్లారితో నుంచి మా అమ్మ చెల్లి వ్లాగ్ చేసింది ఫ్రెండ్స్. Day 3 నాకు ఊరు పెట్టేస్తుంది. సరే ఫ్రెండ్స్, బాయ్ చెప్పవా ఒకసారి? బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, శుభరాత్రి అందరికి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మా చెల్లి అంతే. టైం అయింది. బుక్ ఫ్రెండ్స్, చాలా బాధ అనిపిస్తుంది నాకు. వదిలేసి వెళ్ళిపోవాలని లేదు. ఎందుకంటే చాలా నచ్చింది ఈ రూమ్, నాకు చాలా మెమరీస్ ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, టైం అయిపోయింది ఫ్రెండ్స్, వెళ్ళాలి. వస్తున్నా అయిపోయింది. ఇదే పర్లేదే, దాన్ని పడింది ఫ్రెండ్స్. కిందకి వెళ్ళి కార్డ్ ఇచ్చేస్తే వస్తున్నా. కిందకి వెళ్ళి కార్డ్ ఇచ్చేస్తే వీఆర్ గుడ్ టు గో. చెక్అవుట్ అయిపోయినట్టే. పద మా చెల్లిని, ఈ బ్యాగ్ని మా చెల్లి మోసి అలాంటిని. సో వీ గోనా మిస్ దిస్ హోటల్. చాలా బాగుంది హోటల్. 402 కీ కార్డ్. ఎంత మంది పదా. ఫస్ట్ అయితే నేను ఆటో బుక్ చేయాలి. ఆటో బుక్ చేయగా అన్నీ మాట్లాడతాను నేను.